పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం 119 కోట్లతో ప్రారంభమైన ఆర్ఓబీ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. నిత్యం వందల రైళ్ల రాకపోకలతో ఇక్కడ రైల్వే గేట్ తెరిచే ఉంచే కంటే మూసి ఉంచే సమయమే ఎక్కువ. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించారు ఎంపీ. త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కూనారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. 6 ఏళ్ల కిందట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంతో ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు 2 ఏళ్ల క్రితం 119 కోట్ల 50 లక్షల రూపాయలతో పనులు మొదలయ్యాయి. కొన్నాళ్లు పనులు వేగంగానే జరిగినా ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. పెద్దపల్లి వైపు 4 నెలల్లోనే పిల్లర్లు నిర్మించినా కూనారం వైపు పనులు ఆలస్యమవుతున్నాయి. కూనారం మీదుగా కాజీపేట, బల్లార్షాతో పాటు ఢిల్లీ రూట్లో నిత్యం వందల రైళ్లు వస్తూ పోతుంటాయి. ట్రైన్ వచ్చిన ప్రతిసారి రైల్వే గేటు వేయాల్సి వస్తుంది. గేటు పడితే కనీసం 20 నుంచి 30 నిమిషాలు ఆగాల్సిందే. ఇక్కడ 3వ లైన్ కూడా పూర్తి కావడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ, వేగంతో పాటు రైళ్ల సంఖ్యను కూడా పెంచారు. ఈ క్రమంలోనే లెవెల్ క్రాసింగ్ నిర్వహణ నుంచి తప్పుకునేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో ఆర్ఓబీ లేదా ఆర్యూబీలను నిర్మించాలని ప్రతిపాదనలు చేసింది. ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూనారం వేలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి నిర్మాణం 2022లో 10వ నెలలో ఇది ప్రారంభం చేసినట్టు, భూమి పూజ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఏదైతే 24లో కంప్లీట్ కావాల్సి ఉండగా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పనులను ఏదో చేస్తున్నాం అనే విధంగా చేస్తుందే తప్ప దీన్ని వేగంగా చేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ బ్రిడ్జ్ దగ్గర గేటు పడితే, రైల్వే గేటు పడితే దాదాపు అర్ధగంట నుంచి గంట సమయం అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేదా ఏదన్నా పేషెంట్లు కావచ్చు, వచ్చినటువంటి సందర్భాల్లో ఈ గేటు ఇట్లా పడ్డట్టయితే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడమా లేకుంటే ఇంకేదన్నా జరగడమా అనేక సంఘటనలు కూడా గతంలో జరిగినటువంటి సందర్భం ఉంది. 2020 సంవత్సరం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం మారినప్పటికి కూడా దీని సమస్య పరిష్కారం కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. అనేక మంది ప్రయాణికులు లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫ్లైఓవర్ దాటి, బ్రిడ్జి దాటి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే వాళ్ళు ప్రాణాలు అక్కడే వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏదైతే బ్రిడ్జి ఉందో తొందరగా పూర్తి చేసి ప్రజలకు, ప్రయాణికులకు తొందరగా వాళ్ళకి అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే అనేక ప్రమాదాలు ఇటు గ్రామాల్లో ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఆసుపత్రికి రావాలంటే ఖచ్చితంగా పెద్దపల్లికి రావాలి. కరీంనగర్కి వెళ్ళాలంటే కూడా ఇటు నుంచి రావడం తొందరగా రావచ్చు అని చెప్పేసి కరీంనగర్కి వెళ్ళాలన్నా కూడా పెద్దపల్లి నుంచి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ పెద్దపల్లి జిల్లా కేంద్రం అక్కడే ఉన్నది తప్ప ఎక్కడ కూడా పని జరుగుతున్నట్టుగానే ఎక్కడ కూడా కనబడట్లేదు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికే కూనారం దగ్గర రైల్వే గేట్తో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఓబీ అందుబాటులోకి వస్తే పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా జమ్మికుంట, వరంగల్ ప్రాంతాలకు ప్రయాణం ఈజీ అవుతుందని, ప్రమాదాలు జరగవని చెప్తున్నారు పబ్లిక్. బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 3 ఏళ్ళు పూర్తవుతుంది దీని భూమి పూజ చేసి. కానీ ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు దీని నడకంతా తాబేలు నడకగా నడుస్తుంది నిర్మాణం. మరి రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇట్లాంటి చిన్న చిన్న బ్రిడ్జీల నిర్మాణానికి కావలసినటువంటి నిధులు కేటాయించి, కాంట్రాక్టర్లను పురమాయించి పనులను పూర్తి చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో 6 ఆర్ఓబీలు, 3 అండర్ పాస్లకు అనుమతిచ్చింది కేంద్రం. కూనారం ఆర్ఓబీతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని గౌరెడ్డిపేట మార్గంలో మరో ఆర్ఓబీకి నిధులు విడుదల చేసింది. ఆర్ఓబీ పిల్లర్ల నిర్మాణం పూర్తయినా రైల్వే లైన్పై స్లాబ్ పనులు ఆలస్యమవుతున్నాయి.
కేంద్రం నిధులు విడుదల చేసినా పనులు చేపట్టడంలో అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు స్థానికులు. ఈ విషయాన్ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి నుండి కున్నారం పోయే ఫ్లైఓవర్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చాలా డిలే అవుతుంది, చాలా స్లోగా అవుతుంది, చాలా మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్స్ చాలా సమస్యలు లేపుతుంటే దాన్ని వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము. దీని మీద ఖచ్చితంగా రైల్వే జీఎం గారితో మాట్లాడి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతి వేగంగా ఈ పని పూర్తయితే ఇక్కడ ప్రజలకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఉపయోగంగా ఉంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 మండల డిస్ట్రిక్ట్స్ అటు నుంచి వరంగల్, జమ్మికుంట వాళ్ళు కూడా ఈ రోడ్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేటట్టు పనిచేసి తొందరగా ఫినిష్ అయ్యేటట్టు పూర్తి అయ్యేటట్టు చూస్తున్నాం. ధన్యవాదాలు. ఇక ఇప్పటికైనా అధికారులు పనులు స్పీడప్ చేయాలన్నారు పెద్దపల్లి వాసులు. ఆర్ఓబీ పూర్తి చేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.